చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆయన వృత్తిరీత్యా న్యాయ కోవిదుడు, ప్రవృత్తిరీత్యా రాజకీయ మరియు సామాజిక విశ్లేషకుడు. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాగిన చిత్ర విచిత్రమైన పరిపాలన వివిధ రంగాలకు చెందిన చాలా మంది మేధావులను, విషయ పరిజ్ఞానం ఉన్నవారిని రాజకీయ విశ్లేషకులుగా మార్చింది. ఆ గ్రూప్లో ఈయన ప్రముఖుడు. అధికారంలో ఉన్న పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన ఒంటికాలిపై లెగవటంలో ఏమాత్రం మొహమాట పడేవాడు కాదు. అయితే ఆయన లేవనెత్తే అత్యధిక అంశాలు సబ్జెక్ట్ ఆధారంగానే ఉండేవి, గుడ్డిగా మాట్లాడేవాడు కాదు. అయితే 2024 ఎన్నికల సమయంలో ఏం జరిగిందో ఏంటో, అప్పటి వరకు ఆయన మద్దతు పలికిన కూటమితో ఏవో తేడాలు వచ్చినట్టు ఉన్నాయి. ఆయన ఒక చిన్న రాజకీయ పార్టీ ఏదో ఉంది అండ్ ఆ పార్టీకి ఏవో సీట్లు అడిగారని, ఆయనకు కూడా ఏదో పెద్ద హోదానే అడిగారని, ఆ ప్రతిపాదనను కూటమి పార్టీలు అంగీకరించలేకపోయాయని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అసలు వాస్తవం ఎవరికి తెలియదు. తాజాగా ఒక యూట్యూబ్ వీడియోలో ఆయన ఇంటర్వ్యూ చూసాం. ఆయన పూర్తిగా కూటమిపై యూటర్న్ తీసుకుని 2024 వరకు ఆయన విపరీతంగా ద్వేషించిన పార్టీ మరియు నాయకుడికి అభిమానంగా మారిపోయాడు అనేది అర్థమైంది. అయితే అది అభిమానంతో కాదు, యువతల పక్షంపై ద్వేషంతో అని కూడా మనకు అర్థమవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసి అధికారం ఇద్దామా అని ఎదురు చూస్తున్నారు, ఒకసారి ఆయన అధికారంలోకి వచ్చాడంటే ఈ కూటమిలోని ముగ్గురు 3 విమానాలు వేసుకుని పారిపోవాల్సిందే అనేది ఆయన విశ్లేషణ. ఓకే, బాగానే ఉంది, అది భవిష్యత్తులో చూద్దాం. ఏంటి ఎలా జరుగుతుంది అనేది భవిష్యత్తులో చూద్దాం. ఎవరు పారిపోతారు, ఎవరి దగ్గర విమానాలు ఉన్నాయి, ఎవరికి ఆ కరం పడద్దో అది వేరే సంగతి, అది అవసరమైనప్పుడు చర్చించుకుందాం. అయితే ఆ ముగ్గురులో ఇద్దరు సిబిఎన్, పవన్ కళ్యాణ్. మరి పారిపోయే మూడో వ్యక్తి ఎవరు, అది మాత్రం ఆయన చెప్పలా. నరేంద్ర మోడీనా, అమిత్ షానా, అది క్లారిటీ ఇవ్వాలి కదా, ఇవ్వాల ఆయన. అంటే మోడీ షాలు కూడా ఈయన కొత్త అభిమాన నాయకుడి దెబ్బకి దేశం ప్రపంచం వదిలి పారిపోతారని చెప్పే ప్రయత్నం ఈయన చేస్తున్నాడా, అర్థం కాల. అక్కడ ఆయన స్పష్టత ఇవ్వాల. ఆ మాటలు మింగేశాడు. ఎందుకు భయపడ్డాడో మరేంటో. రాజకీయాలు ఎక్కువ శాతం మందికి బ్రతుకు తెరువు, కొత్త అవకాశాలు సృష్టించుకునే వేదిక అనేది అందరికీ తెలిసిందే. కానీ మేధావులు, యువతరానికి ఆదర్శంగా ఉండాల్సిన వారు కూడా బతుకు తెరువు, లాభం పొందడం మాత్రమే ప్రధానమని, న్యూస్ పేపర్స్లో రోజు మారే తేదీ, కోడిగుడ్డు రేట్లాగా సిద్ధాంతాలను కూడా మార్చేసుకుంటూ పోతే ఎలా అని ప్రజలు అడుగుతున్నారు. ఈ సందర్భంగానే ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేశాడు. ఆ పోటీ చేసిన క్రమంలో ఆయనకు ప్రచారం చేసిన రిక్షా అస్సామి కూడా ఆయనకు ఓటు అయిన పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 7-8 రిక్షాలు పెట్టి ప్రచారం చేసుకున్నాడు ఆయన. 2-3 ఆటోలు, 7-8 రిక్షాలు, అంటే సుమారుగా 10 మందితో ప్రచారం చేయించుకున్నాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 4-5. అంటే ఆయన కోసం ప్రచారం చేసిన ఆ ప్రచారకర్తలు కూడా ఆయనకు ఓట్లు వేయలా. అది ఆయన పరిస్థితి, అది ఆయన మేధావితనం. ఏదైనా మంచివాడికి మద్దతుగా ఉంటేనో, మంచి ప్రభుత్వాలకి మద్దతుగా ఉంటేనో, ప్రజలకి అండగా ఉంటేనో అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఒక దొంగనో, ఒక గజ దొంగనో, ఒక నేర చరిత్రనో అభిమానించారంటే ఆ వ్యక్తుల పరిస్థితి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఉంటుంది. ఇంతకీ ఆయన పోటీ చేసిన స్థానంలో ఆ రిక్షా సోదరులు కూడా ఆయనకు ఓటు వేయలేదంటే ఆయన అంతటి మేధావి అర్థం చేసుకోవచ్చు. ఇంత చెప్పాక నియోజకవర్గం పేరు చెప్పకపోతే బాగోదు కదా. అదేనండి, ఇప్పుడు ఆ మేధావి ప్రేమించే నాయకుడు నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గం. ఆయన ఆ మేధావి పోటీ చేసిన నియోజకవర్గం పేరు మంగళగిరి నియోజకవర్గం. అది ఆ మేధావితనం. ఆయన మేధావితనం అలా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుని మంచి అడుగులు వేస్తే ఆయనకి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఆయన అనుకున్నట్టు లక్ష్యాన్ని సాధించుకోవచ్చు. అంతేగాని నీ విపరీతమైన కోరికలు తీర్చలేదని విపరీతార్థాలు తీస్తూ ద్వేషించడం మొదలుపెడితే ఆఖరికి నష్టపోయేది ఎవరో ఆ మేధావి గారు అర్థం చేసుకోవాలి.